నాకింత ప్రోత్సాహ నందము గల్గుట కేకర్త గణమైన హేతువైయుండు నాకు గలయున్నత కరణమే నాదుడగును నేను మురియు శ్రీకరం బగునామేది సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహ నందముల్ గల్గుట కేకట్ట గణమైన హేతువైయుండు ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాది ఎవరు నా కంఠంబు నిత్యం పాటలతో ఎవరు నా పాపముల భారము నెత్తుకొని దేవునికి నాకు చివరకు స్నేహంబు కలిపి సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహ నందముల్ గల్గుట కేకట్ట ఘనమైన హేతువైయుండు ఎవరు నా శత్రువు నిదిరించి గెలిచిరి ఎవరు నా శోకంబు నిగురాగొట్టిరి ఎవరు నా హృదయంపు బార్చును నీచి సేరా తీర్చి మనసు చివుకు మనుగాయంబు మాన్పిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహ నందముల్ గల్గుట
మరణమే నాదుడగును నేను మురియు శ్రీకరం బగునామమేది సిల్వబట్ట యేసుక్రీస్తే నాకింత ఉత్సాహ నందముల్ కల్గుట కేకస్తగనమైన ఇటువై నుండు యెషయా ప్రవచన గ్రంథము 52వ అధ్యాయం 13వ వచనము నుండి, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటెను, అతని ముఖమును నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగు విస్మయముందిరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతని చూచి నోరు మూసుకొనిదరు, తమకు తెలియచేయబడని సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహింతురు. ఈ వచనములన్నీ కూడా ఎవరిని గూర్చి వ్రాయబడ్డాయి? ఈ వచనాలు ఎవరి కొరకు తెలియచేయబడేవి? వివేకముగా ప్రవర్తించేది ఎవరు? యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఒక బిరుదేమిటంటే సేవకుడు. యజమాని అనే మాటకును సేవకుడు అనే మాటకు ఎంత తేడా ఉంటుందో. యజమాని ఏమి చెబితే సేవకుడు అదే చేయాలి. యేసుక్రీస్తు వారు సేవకుడు. శిష్యుల పాదాలు నీళ్లతో కడిగి రుమాలతో తుడిచిన సేవకుడు. అనేకమైన బోధలు బోధించి సువార్త ప్రకటించిన సేవకుడు. సేవకుడైనటువంటి యేసునాథుడట ఎలా ప్రవర్తిస్తారు? ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. యేసునాథుడట వివేకముగా ప్రవర్తిస్తారట. ఆయన జీవించిన 33.5 సంవత్సరాల కాలములో వివేకముగా ప్రవర్తించారు. ఓ రోజున ప్రభు దగ్గరికి వచ్చి కొందరు శోధిస్తున్నారు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అని అడిగారు. ఒకవేళ కట్టొచ్చు అని అడిగితే మరి దేవుని మాటలు అంటున్నారు కదా అని శోధిందాం. కట్టకూడదంటే ప్రభుత్వానికి లోబడొద్దు అంటున్నారు, అందాం. నేరాన్ని మోపాలి అని వచ్చారు. యేసునాథుడు కైసరుకు పన్నిబొచ్చ అడిగిన మాటకు సమాధానము చెబుతూ, మీ దగ్గరుండే నాణెముంది కదా, ఈ నాణెముపై ఎవరి రూపముంది? మన నాణాలపై మహాత్మా గాంధీ గారి యొక్క ఆ రూపాన్ని చూస్తాం, నోట్లపై చూస్తాం. అక్కడ నాణెములపై ఎవరి రూపం ఉందంటే ఇది కైసరు రూపం అన్న. అయితే యేసునాథుడు అన్నారు మత్తయి సువార్త 22:21 వచనములో, కైసరివి కైసరునకును దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. యేసునాథుడు ఏమంటున్నారంటే, ఈ రూపం ఎవరిదుందో వాళ్ళకి ఇవ్వండి. ఈ నాణెం మీద కైసరు యొక్క రూపం ఉంది కాబట్టి ఆయన కట్టండి. కానీ నీవు ఏ రూపం? దేవుని రూపం నీకు వచ్చింది. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను.
నీ రూపం దేవునిది కాబట్టి కైసరువి కైసరుకి ఎలాగివ్వాలో నీ రూపాన్ని పొందిన నీవు నీ రూపాన్నిచ్చిన దేవునికి నీవు కానుకైపోవాలి, ఆయనకి చెల్లించబడాలి. యేసు మహారాజుకు సమాధానం ఎలా చెప్పారు? వివేకముగా చెప్పారు. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అవివేకంగా కాదు. పొంతి పిలాతు కోర్టులో పొంతి పిలాతు అడిగాడు, యేసునాథుణ్ణి నీవు రాజువా అని అడిగారు. ఏం చెప్పారు ప్రభు? యోహాను సువార్త 18:37 చూస్తే, అందుకు పిలాతు నువ్వు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే. యేసునాథుని అడిగాడు ఈ పిలాతు, నీవు రాజువా అని అడిగితే నీవన్నట్టు నేను రాజునే, కానీ నేను సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినుననిను. ఇలా వినాలి. యేసు రాజ్యం ఏమిటంటే సత్య రాజ్యము. సత్యవంతులందరూ కలిసి రాజ్యము, ఆ రాజ్యము అంతము లేని రాజ్యముగా ఉంటుంది. సత్యవంతుల రాజ్యము, అసత్యవంతుల రాజ్యము కొంతకాలమే ఉంటుంది. యేసునాథుడు ఆయనిచ్చిన సమాధానం ఏమిటంటే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. ఈ ప్రపంచమంతా కూడా అసత్యములో ఉంది, సత్యములో లేదు. కాబట్టి సత్యమును గూర్చి నేనే చెప్పాలి. సత్యం అనగా దేవుడు ఎవరో మనిషికి అర్థం కావట్లేదు. దేవుణ్ణి తెలుసుకోకుండా రోజు ఎన్నో లక్షల మంది చనిపోతున్నారు. యేసునాథుడు ఆయన ఇచ్చినటువంటి జవాబు చూస్తే వివేకముగా జవాబు చెప్పారు. సందర్భానుసారంగా మిమ్మల్ని మాట్లాడుతున్నాను. యేసును నమ్మిన బిడ్డగా ఉన్న నీకు వివేకముందా? ఈ రోజున అనేక మంది క్రీస్తును నమ్మి అవివేకముగా ప్రవర్తిస్తున్నారు. వివేకము లేని వారు. ఎఫెసీ పత్రిక 5:15 దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఏమి కాక, నేను ఎప్పుడు ఓ మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. డబ్బు పోయింది, ఇంకొకసారి డబ్బు సంపాదించవచ్చు. ఆస్తి పోయింది, ఇంకొకసారి సంపాదించవచ్చు. ఐశ్వర్యము పోయింది, మరోసారి ఐశ్వర్యం వీలైతే సంపాదించుకోవచ్చు. కానీ టైం మరలా రాదు. ఈ రోజు మరలా రాదు. సమయమును వేస్ట్ చేసే వారెవరైనా కానీ వివేకులందామా? ఈ రోజున చాలా మంది భక్తి కలిగిన కూడా, బైబిల్ చదివేవారు కూడా, ప్రసంగాలు వినేవారు కూడా, సన్నిధి చేసేవారు కూడా, ఆదివారం ఆరాధనకి మానని వారు కూడా అవివేకులుగా ప్రవర్తిస్తున్నారు. టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోండి. దేవుని చిత్తం ఏమిటో అంటే, ప్రభువా నా విషయంలో మీ చిత్తం ఏమిటి? ఈ టయానికి ఏం చేయాలి? నా సేవకుడు వివేకముగా ప్రవర్తించుము. యేసునాథుడు వివేకముగా ప్రవర్తించారు. కానీ ఈ రోజున ఆయన నమ్మిన వారు, ఆయన వెంబడి వెళ్ళేవారు, ఆయన అనుసరించేవారు అలాగ వెళుతున్నారా? వివేకముగా ప్రవర్తిస్తున్నారా? ఈరోజు దేవునికి మాట ఇవ్వగలవా? తండ్రి, నేను కనుండి అవివేకిగా నేను ఉండను, టైం వేస్ట్ చేయను ప్రభువాని దేవునికి మాటిస్తావా? సమయాన్ని పోనివ్వకుండా అవివేకులుగా కాక వివేకిగా నేను ఉంటాను అనగలవా? గలతీ పత్రికలో 3:3 మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా.
పరిపూర్ణులగుదురా. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, ఓ గలతీ సంఘమా, ఒకనాటి కాలములో మీరు చాలా ఆత్మీయముగా ఉన్నారు, ఈ రోజునేమో మీరు శరీరానుసారంగా ఉన్నారు. శరీరానుసారులు ఆత్మానుసారులు అవ్వాలి. లోకములో ఉన్నవారు దేవునిలోకి రావాలి. చీకటిలో నుండి వెలుగులోకి రావాలి. యెరికో నుండి యెరూషలేము పైకి ఎక్కాలి, కొండెక్కాలి. ఎత్తైన పర్వతం మీద కట్టబడింది యెరూషలేం. యెరికో కింద ఉంది, యెరూషలేం పైన ఉంది. ఎవరైనా కానీ మోయాబు నుండి బెత్లెహేముకు రావాలి, కానీ బెత్లెహేము నుండి మోయాబుకి వెళ్ళిపోయారు. నయోమి కుటుంబం నాశనం అయిపోయారు. ఈ రోజుల్లో కొంతమంది అవివేకులుగా ఉంటున్నారు. ఏ రీతిగా? ఆత్మానుసారులు శరీరానుసారులు అయిపోతున్నారు. కొంతకాలము దేవుల్లో వెలిగి, భక్తిలో వెలిగి, పరిశుద్ధతలో వెలిగి, ప్రార్థనలో వెలిగి లోకములో పడిపోతున్నారు. వాళ్ళు వివేకులా అవివేకులా? లోకములంతా మోసం, నీలో మోసం. యథార్థత లేదు లోకములు, నీలో యథార్థత లేదేమో. నువ్వెలాగ ప్రారంభించావు, ఎక్కడ ముగిస్తున్నావు? శరీరానుసారిగా ప్రారంభించి ఆత్మానుసారిగా పరిపూర్ణం అవ్వాలి. కానీ ఆత్మానుసారిగా ప్రారంభించి శరీరానుసారిగా లోకస్తునిగా బిలాము కోల్పోయినట్లుగా, ఇస్కరియోతు యూద కోల్పోయినట్లుగా, దేమ కోల్పోయినట్లుగా, బైబిల్లో ఉన్నవారు ఇచ్చిన భాగ్యాలు కోల్పోయారు. అలాగూ కోల్పోయేటట్లుగా ఉన్నావేమో. ప్రభునందు ప్రియులారా, ఈ లోకానికి వచ్చినటువంటి ఆ సేవకుడు ఎలా ప్రవర్తిస్తారు? వివేకముగా ప్రవర్తిస్తారు. 14వ వచనం చూస్తే, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటెను, అతని ముఖమును నరరూపము కంటెను, అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగు విస్మయముందిరో. ఈ వచనాలన్నీ యేసును గూర్చి వ్రాయబడినవి కనుక ఈ వికార రూపము కలిగిన ముఖము కలిగిన వారు ప్రభు అయిన క్రీస్తే. ఆయన ముఖం ఎప్పుడు వికారమేనా? అలాగుందా? కాదు కాదు. ఆయన ముఖము సూర్యబింబం వలె. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనములో ఆయన ముఖము సూర్యబింబము వలెను. వినాలి ప్రియ, ముఖం ఎలాగుంది? సూర్యబింబము లేక ఒకనాడు రూపాంతర కొండపైకి వెళితే శిష్యులను తీసుకుని ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించినట్లుగా పేతురు, యాకోబు, యోహాన్లు చూచారు. అలాంటి వెలుగు కలిగిన ప్రభువు ఆ మహోన్నతుని యొక్క ముఖం ఎట్లా ఉందో శిలువ ధ్యాన కార్యక్రమాల్లో ఆ ముఖాన్ని చూడండి. యేసునాథుని యొక్క ముఖం ఏ రీతిగా ఉంది? మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 67వ వచనములో, అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి. ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు ఆయన ముఖం మీద ఉమ్ములేస్తున్నారు. ఉమ్ములైపోయిన ముఖము. ప్రపంచములో ఎవరికి జరగదే ఇట్లా. ఎలాగుండే ముఖం ఎలాగైపోయింది? ఎంత అందమైనటువంటి ఆయన ముఖము స్వరూపమైన సొగసైన లేకుండా మనుషులు చూడనొల్లని వానిగా, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధి ననుభవించిన వానిగా ఆయన మార్చబడ్డారు. ఆయన తలకు ముళ్ళ కిరీటాన్ని బట్టి ఆ ముళ్ళు దిగి ఆ రక్తము కారుతుంటే ఆయన ముఖం ఎలాగుందో చూడండి. ముళ్ళతో కిరీటం మల్లిని శిరముపై జల్లాటమున మొత్తిరా, ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మ సిల్లిపో తీవ రక్షక. ముళ్ళతో కిరీటం మళ్ళీ తలకు చుడితే రక్తము కారుతుంటే ఆయన ముఖం ఎట్లా ఉంది? శిలువ ధ్యానములో మోకరించి ఆయన ముఖాన్ని చూచావా? మొయ్యలేక సిల్వాబరము మూర్ఛపోయిన యేసు యొక్క ముఖం ఎలా ఉందో
దావీదు సంకీర్తనలో 22వ సంకీర్తన 6వ వచనాన్ని, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను, నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. ఆయన ముఖం ఎలా మారిపోయిందో, కల్వరి కొండపై సిలువ వేయబడిన ప్రభు ముఖం ఎలా మారిపోయిందో, ఆ తలకు ముళ్ళ కిరీటమును బట్టి ఆయన ముఖం ఉమ్ములను బట్టి ఎలా మారిపోయిందో, ఎండ చేత ఆయన ముఖం ఎలా మారిపోయిందో. మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనములో చూస్తే, పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో ఏం చేస్తున్నారు? కొరడాలు. యేసు వారికి తగిలినటువంటి కొరడా దెబ్బలకు ఒక పొలమును నాగలితో దున్నితే ఎలాగ విడిపోతుందో, యేసునాథుని వీపు శరీరం విడిపోతే ఎలాగుంటుంది ఆయన ముఖం. నీ శరీరానికి ఓ దెబ్బ కూడా తగిలిపోయినా, నీ మనసుకి ఏదైనా దెబ్బ తగిలితే నీ ముఖం వికారంగా ఉంటుంది. నీ మనసులో ఏదో వేదన ఉంది, ఆ వేదన నీ ముఖం చెబుతుందంటే, యేసువారు ఆయన వేదన ఎలాంటి వేదన, ఆయన శ్రమ ఎలాంటి శ్రమ, యేసునాథునికున్న శ్రమ ఎవరైనా పొందారా లోకములో? చేతుల్లో మేకులు, పాదములో మేకు, ప్రక్కలో బెళ్ళిపు పోటు, శరీరం అంతా గాయాలు, ఆ కొరడా దెబ్బలకు విడిపోయిన శరీరం, ఎంత వికారమైపోయిన ముఖం. పరమందున దేవుడు వచ్చి నీ కొరకు నా కొరకు అంత బలయ్యారే. ఎందుకు? నీవు నేను నరకానికి వెళ్ళకూడదని, నరకములో కాలిపోకూడదని, ఆయన పక్కన కూర్చోబెట్టుకోవాలని, ఆయన మహిమ ఇవ్వాలని, ఆయన తల మీద ఉన్న కిరీటము లేక నీకు కూడా కిరీటం ఇవ్వాలని, నిన్ను కూడా ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలని అనుకునేది ఇది మంచి ఆలోచన కాదా? ఇంకా ఆయన్ని ఎప్పుడు గ్రహిస్తావు? ఆయన ముఖమును ఎప్పుడు చూస్తావు? సూర్యుని వలె ప్రకాశించే ముఖము ఎలా మారిపోయింది? ఆ కల్వరి కొండ మీద ఆయన ముఖం ఎట్లా మారింది? కొరడా దెబ్బలకి ఎలా మారింది? సిలువను మోస్తున్నప్పుడు ఆయన ముఖం ఎలా మారింది? ఆయన ముఖమును చూచావా? చాలా మంది ఆయన ముఖమును చూచి ఇంత వికారంగా అయిపోయింది ముఖము. ఆశ్చర్యపడుతున్నారు, ఎంతటి ముఖమో ఇలా మారిపోయిందే. ఏమిటిది? విస్మయము. మనుషులు చూడనొలని వారిగా ఉన్నారేంటి? ఇంతగా నలిగిపోయి కనబడుతున్నారేమిటి? సిలువను మోయలేక కూలిపోయిన యేసు వారి ముఖము చూస్తే ఎలా ఉంటుంది? దైవజనుడు అన్నారు, ఒళ్ళంతా రక్తము, ముళ్ళ కిరీటము తలపై పెట్టిరి సోదరా. ఒళ్ళంతా రక్తమే. ఆ కల్వరి కొండ మీద ఒళ్ళంతా రక్తముతో తడిసిపోయిన సిలువ మ్రాను. ఎలాగుంది ఆయన ముఖం? నీ కోసం నువ్వు రక్షించబడాలి, నేను రక్షించబడాలని యేసునాథుని ముఖము ఎలా మార్చబడిపోయి, నీ సిలువ గాక ఓ దేవా, దేని ప్రేమింప నీయకు. నిజమేనా? నిజంగా పాడుతున్నావా? మీ సిలువ గాక ఓ దేవా, దేని నేను ప్రేమింపనీయకు, నన్నవరించు సర్వము నీ సిలువకై త్యాజింతును. అవరించే సర్వం నీ సిలువకే నేను త్యజిస్తానయ్యా, విడిచిపెట్టేస్తాను. ఏదైనా మీ కొరకు విడిచిపెట్టేస్తానయ్యా, ఎవరినైనా మీ కొరకు విడిచిపెట్టుకుంటానని, ఎంత లాస్ అయినా పొందుతానైనా, కానీ మీరు లేని జీవితం నాకు వద్దయ్యా. కారణం ఏంటంటే ఆ సిలువ కార్యం ఆయన యొక్క
తలకున్న ముళ్ళ కిరీటం, ఆయన ముఖం ఎలాగుంది? చాలా భారముగా ఉన్నది. యెషయా గ్రంథం 53:2 నుండి మనం చదివితే, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైన సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అందమైన ముఖం అందవికారమైపోయింది. నా కోసం, నీకోసం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనొల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే, వారిని చూస్తుంటే తృణీకరింపబడిన వారిగా, ఈయన మాకొద్దు, ఈయన ఎంతైనా బాధ పెట్టాలి, ఎంతైనా శ్రమ పెట్టాలి, ఎన్ని గాయాలైనా చేయాలి, ఎన్ని కొరడా దెబ్బలైనా కొట్టాలి, చేతుల్లో కాళ్ళు మేకులు కొట్టాలి, తలంతా ముళ్ళతో చుట్టేయాలి. ఎలాగుంది ఆయన ముఖం? అలాంటి ముఖము కలిగిన యేసునాథునికి ఆ తర్వాత జరగబోయేదే 13వ వచనం. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. అతడు యేసునాథుడట. ఆ శిలువ మీద ఎన్నిక లేని ఆయనగా కనబడినా కానీ ఒక కాలం వచ్చేటప్పటికి, అంటే సమాధి చేయబడి 3వ రోజున సమాధిలో నుండి యేసునాథుడు లేచి ఈ ప్రపంచములో అన్ని నామాల కంటే పై నామముగా హెచ్చింపబడి ఘనత పొంది ప్రసిద్ధుడవుతారు. యేసునాథుడే. ఇంకా సిలువలు అలాగే లేరు. కొంతమంది విమర్శకులు అంటారు, ఆ యేసు ప్రభు సిలువ మీద ఇప్పుడు అలా వేలాడుతున్నారు. ఆయన వేలాడుతూ లేరండి. ఇప్పుడు పరలోకములో సింహాసనం మీద కూర్చున్నారండి. అపోస్తలుల కార్యాలు 2:33 దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, ఎంత హెచ్చింపబడ్డారు? దేవుని కుడి పార్శ్వమున కూర్చునేటట్లు హెచ్చింపబడ్డారు. అపోస్తలుల కార్యాలు 3:13 దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2:9 నుండి, అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. శిలువ మీద ఉన్న ప్రభు ఈవేళ మహాగణుడుగా కనబడుతున్నారు. చాలా వికారమని చాలా మంది ఎలాగో విస్మయమందిరో, అలాగే అతడు అనేక జనములను చిలకరించును. ఒకనాటి కాలములో శిలువ మీద ఆ రీతిగా కనబడిన యేసునాథుడి వేళ ఏం చేస్తున్నారంటే, ప్రపంచంలో కోట్ల కొలది జనులను ఆయన చిలకరిస్తున్నారు. ఏంటి చిలకరిస్తున్నారు? ఒకటి ఏమిటంటే, యేసు రక్తము చేత చిలకరించి పాపులను పరిశుద్ధులుగా మారుస్తున్నారు. రక్తము చేత. హెబ్రీ పత్రిక 12:24 క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును, మీరు బాగా వినాలి, ప్రోక్షణ రక్తము, ప్రోక్షించేటువంటి రక్తము. ఈవేళ యేసు రక్తముతో కోట్ల మంది మనుషులు, కోట్ల మంది పాపులు, కోట్ల మంది పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. యేసు మహారాజుకు ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా చేయొచ్చు, నిరక్షరాస్యుణ్ణి అక్షరాస్యుడిగా మార్చొచ్చు, నిరుపేదస్తుణ్ణి జమీందారుగా మార్చొచ్చు. కానీ ఒక పాపిని పరిశుద్ధునిగా ఈ ప్రపంచంలో ఎవరు మార్చలేరు. ఓ పాపిని పరిశుద్ధునిగా మార్చేది యేసు ఒక్కరే. యేసు ఆయన రక్తమును మానవాడి మీద చిలకరిస్తున్నారు. యెషయా గ్రంథం
10-11 వచనాల్లో వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తు వారికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనము, దేవుని నోట నుండి వచ్చు వచనం, వాక్యం అనబడేటువంటిది అనేక మందిని చిలకరిస్తుంది. వాక్యము, దేవుని యొక్క వాక్య చిలకరింపు. యోబేలు గ్రంథము 2:28 తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ఏం చేస్తారో కుమ్మరించడం లేక చిలకరించడం అంటే అలా వేయటం, కుమ్మరించడం అంటే ఇంకా ఎక్కువ పోయటం. గమనించి ఏదేమైనా కానీ ఆత్మ తల మీదకి వస్తారు. యెహెజ్కేలు గ్రంథం 36:25 మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రతను తీసివేసేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, మీ అందుంచి ఏమన్నారు? రాతి గుండె తీసేసి ఆ మాంసపు గుండె సారట. ఇప్పుడు ఏ గుండె ఉంది? ఎంతో కఠిన హృదయం పైన అటు చూచి తరాచిన కరిగి పోవును సోదర. ఎంతో కఠినమైన హృదయమైన యేసు సిలువ చూస్తే కరిగిపోద్దట. ఇంకా కరగని గుండెలు, మారని హృదయాలు. దేవుడు అంటున్నారు, రాతి గుండె తీసివేసి మాంసపు గుండె నీకిచ్చి నా ఆత్మ నీ మీద ఉంచేది. నా ఆత్మ బోలో యేసు మహారాజుకు. ఈ యేసునాథుని ముఖం వికారమైనట్లుగా కనిపించింది. ఆ రోజుల్లో గవర్నర్ తీర్పు తీర్చాడు, తప్పదని సిలివేయమన్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే రాజులు అతన్ని చూచి నోరు మూసుకొనిదరు. ఎవరిని చూచి? రాజులట యేసును చూచి నోరు మూసుకుంటారట, మాట్లాడలేరట. కారణం ఏంటంటే ఈయన్ని అంగీకరించక ఒప్పుకోక తప్పదు. ఈ రోజున ప్రపంచంలో యేసును నమ్మడం ఎంత ఆటంకాలతో ఉన్నా, సవాలుతో కూడినా యేసును నమ్మే వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువ వచ్చునే ఉంది. ఆయన అంగీకరిస్తారు. అంగీకరించటమే కాదు, ఆరాధిస్తారు, ఆశీర్వాదాలు పొందుతారు, మేఘమెక్కుతారు, యేసును కలుసుకొని అక్కడ నిత్యరాజ్యములో మహిమలో ఉంటారు. ఎంత గొప్ప పుట్టిను దాని రక్షణ అంతయును సమాప్తమాయేను. పావనుండగు ప్రభువు మన కొరకు ఆ సిలువ మీద చావునొందెడు సమయమందునా. పావనుండగు ప్రభువు మన కొరకు ఆ సిలువ మీద చావునొందెడు సమయమందునా. దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడిచితివి అని. దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడిచితివి అని. దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడిచితివి అని. రావముగా మొరపెట్టెను యెహోవాయను తన తండ్రితోను. ఎంత గొప్ప గొప్ప పుట్టిను మీకే స్తుతి. రక్షణ అంతయును సమాప్తమాయేను. దయచేసి లైవ్ లో ఉన్నవారు చాలా మంది, వందలాది మంది లైవ్ లో ఉన్నారు. మోకాడు తిక్కండి, కొంతసేపు మోకాడు తిక్కండి. మోకరించలేకపోతే లేచి నిలవబడి మరలా మోకరించండి.
అందు తిమిరము క్రమ్ము కడియై నా నీతి సూర్యుని అంత చుట్టెను బంధకంబులు అందు తిమిరము కమ్ము గడియయ్యే నా నీతి సూర్యుని అంత చుట్టెను బంధకంబులు నిందవాయువులెన్నో వీచెను కందు యేసుని ఆవరించెను నిందవాయువు నిన్ను వీచెను కందు యేసుని ఆవరించెను పందెముగనుక కాటు వేసెను పాత సర్పము ప్రభువు యేసును ఎంత గొప్ప గొప్ప పుట్టిను దానితో రక్షణ అంతయును సమాప్తమాయిను ఎంత గొప్ప గొప్ప పుట్టిను దానితో రక్షణ అంతయును సమాప్తమాయిను ఎంత గొప్ప గొప్ప పుట్టెను యేసునకు కల్వరి మీటను ఎంత గొప్ప గొప్ప పుట్టెను యేసునకు కల్వరి మీటను సంతసముతో సిల్వగొట్టగా సూర్యుడంత కారమాగిను దేవునికే మహిమ ఎంత గొప్ప గొప్ప పుట్టెను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను ఎంత గొప్ప గొప్ప పుట్టెను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను సిలువనాథుని వైపు ముండ్ల కిరీటధారి వైపు రక్తధారి వైపు చిట్లించబడినటువంటి ఆ శరీరము వెంబడి కారుచున్నటువంటి రక్తము సిలువనబడే బలిపీఠముపై వధించబడినటువంటి ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని పిలువబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. మృతుడునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేసినట్లు ఇప్పుడు యేసువారు సిలువలో లేరు, కానీ 2020 సంవత్సరముల క్రితం ఈ భూలోకమునకు కన్యన మరియ గర్భమున వచ్చినటువంటి ప్రభు ప్రతి మనిషిలో ఉన్న ఆ పాపము అనబడే ఆ భయంకరమైన దుస్థితిని తీసివేయుటకై శరీరధారిగా వచ్చి ఆయన విలువైన రక్తాన్ని సిలువలో ధారబోసినటువంటి ఆ గొప్ప కార్యమును జ్ఞాపకం చేసుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని భక్తుడు ఆయన ప్రాణముతో చెప్పొచ్చు. దేవుణ్ణి మహిమపరచినట్లు ఇదిగో ఆ కార్యమే ఈరోజు మనము చేయవలసింది. ఆ కార్యమే 40 దినాలు మనము చేసి జీవితం అంతా అలవాటు చేసుకొని సిలువ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ద్వారా ఎన్ని విలువలు, ఆయన రక్తము ద్వారా ఎంత విలువ, పాప క్షమాపణ, పాపమును పరిహారము చేయు రక్తమును
మన కొరకు ఇవ్వడానికై నిలువెల్ల గాయములు పొందిన యేసు వారి వైపే చూద్దాము. ఆయన జన్మించినది మొదలుకొని మరణించి మరణ శిలువలోంచి తిరిగి లేచి పునరుద్ధానమైనది మొదలుకొని ఆరోహణమైనది మొదలుకొని ఎన్నో శ్రమలు యేసుక్రీస్తు వారు పొంది ఉన్నారు. అందులో ముఖ్యమైన ఘట్టము సిలువపై ప్రభు వేలాడబడుట. మనపై ఉన్న పాప భారాన్ని, వ్యాధి భారమును, శిక్ష భారమును ఆయనపై వేసుకుని మోసినటువంటి, భరించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. ఆయన గాయములను జ్ఞాపకము చేసుకుందాము. ధూళిను బూడిదనైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను అని విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు సొదొమ గొమొర్రా పట్టణములను గూర్చి దేవుని వేడుకుంటున్నప్పుడు పలికినటువంటి కార్యము, అమ్మా అయ్యా, ఆదికాండం 18:7 వ్రాయబడినటువంటి కార్యాన్ని, అట్టి స్థితి, అట్టి పశ్చాత్తాపము మన హృదయములోనికి వచ్చి ఈరోజు పశ్చాత్తాపము కార్యము మన హృదయములో కలిగి మనం ఎవరమై ఉన్నాం, ఏమై ఉన్నామో, మనం ఎవరై ఉన్నామో, ఏమై ఉన్నామో, దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తమును చిందించారు, ఆయన మన కొరకు శ్రమ పొందారు, ఆ కార్యమును బట్టి ధూళిని బూడిదని ఆయన అన్నట్లు మనమంతటి బలహీన భయంకరులమై ఉన్నామే. కాళ్ళ క్రింద ఉండే ధూళి వంటి వారము, కాలిపోయినటువంటి కాలిన ఆ పరిస్థితిని బట్టి వచ్చి బూడిది వంటి వారము. అటువంటి స్థితి ఈరోజు నీలో, నాలో అది ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈరోజు పశ్చాత్తాపము ఎప్పుడు ఉండాలి? పశ్చాత్తాపము 40 దినాలు సిలువ యొక్క కార్యమును బట్టి స్తుతించే స్థితిని కలిగిండే గొప్ప అనుభవాన్ని ఈ 40 దినాలు 40 మెట్లు లాంటివి అని భక్తులు తెలియజేసినట్లు అటు కార్యము కొరకాయ, నీ కొరకాయ, నా కొరకాయ, బాలుడైనటువంటి 8వ రోజున సున్నతి చేయడానికి మందిరానికి తీసుకుని రాబడిన ప్రభునెత్తుకున్నటువంటి సిమియోను భక్తుడు దేవుణ్ణి సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరచిన రక్షణ నేను కన్నులారా చూచితినన్నట్లు, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. మా కొరకై పనిగెట్టుకొని ఈ లోకమునకు వచ్చి వేసిన రక్షకుడా, సర్వజనోపకారి, సర్వజన రక్షకుడవై ఉన్న యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో వ్రాయబడినట్లు, అమ్మా అయ్యా, ప్రభు యొక్క సిలువ యొక్క కార్యాన్ని, ఆయన గాయములను, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకునొచ్చు. ఈరోజు విన్నటువంటి వాక్యము మనలో అది నెరవేర్చబడినట్లు ఆయన వైపు మాత్రమే చూద్దాము. సిలువ తలంపును మాత్రమే కలిగి ఉందాము. యేసు క్రీస్తుని సిలువ ఇప్పుడు ధ్యానము చేయు, మా సాధోను
సోదరా మన దోషంబు నిడా బాపు ఈ సంతాపమరణ వ్యాసంబుచే సోదరా ఒళ్ళంతా రక్తము ముళ్ళ కిరీటము తలపై పెట్టిరి సోదరా ఒళ్ళంతా రక్తము ముళ్ళ కిరీటము తలపై పెట్టిరి సోదరా ఒకడు బల్లెంబుతో పొడవా నీరు రక్తము కారి చిలోలాయను సోదరా ఒకడు బల్లెంబుతో పొడవా నీరు రక్తము గారి చిల్లోలాయను సోదరా ఒళ్ళంత రక్తముతో ముళ్ళ కిరీటముతో ఉన్న యేసునాథుని వైపు చూస్తుండగా ఈరోజు విన్నట్లుగా ప్రార్థించాలి. మరి మీ 40 దినములే కాదు, ఎప్పుడు ప్రార్థన, ఇప్పుడేం ప్రార్థన? ఎన్నోసార్లు ప్రార్థించావు. ఉపవాస ప్రార్థన, ఉపవాసం ఉండి చేసే ఏ ప్రార్థన అంశాలు ఏమిటి? నీ జబ్బు తగ్గాలని, సంతానము కలగాలని, జాబు రావాలని, మేలు కలగాలని, ఐశ్వర్యము లభించాలని, కుటుంబ శాంతి సమాధానం ఉండాలని ప్రార్థన కాదు కాదు. సిలువని వ్యర్థం చేస్తున్నావు. దేవా, ఇంతవరకు సిలువనే నేను వ్యర్థపరిచాను, సిలువకే నేను శత్రువునిగా ఉన్నాను. అనేకులు సిలువకు శత్రువులుగా ఉన్నారు అన్నట్లుగా నేను శత్రువుగా ఉన్నాను. అందుకే ఈవేళ ప్రార్థించి పశ్చాత్తాపాన్ని పొందుతున్నానయ్యా. మీ సిలువ దగ్గరికి నేను వచ్చానయ్యా. నేను చేసింది తప్పిదమేనైనా, ఆచారము చేస్తున్నారు కానీ ఆత్మీయత లేదయ్యా. ఇంకా నేను మీ బిడ్డను కాలేకపోయానయ్యా. నాలో రక్షణ కార్యం సరిగ్గా జరగలేదయ్యా. సిలువను చూచుకొలది శిలలాంటి మనసు నలిగి కరిగి నీరైపోతుందన్నారు కానీ శిలలాంటి మనసుతోనే నేను 40 దినాలు ధ్యానాలు చేస్తానయ్యా. ఇంతకు ముందు ఒక ఆమెకి అధికమైన కోపం, ఆమెకి అది పోయిందని చెప్పారయ్యా. ఆ వీధిలో ఉండే ఆమె మారిపోయింది. మీ సిలువ చెంతకొచ్చి నాలో మార్పు కలిగిన రోజే మీకు మహిమ కలిగే రోజునైనా. కుడి చేతి వైపున దొంగ మిమ్మల్ని చూచి మారిపోయాడు. తండ్రి, నన్ను క్షమించు. నేను బైబిల్ సరిగా చదవలేని పరిస్థితులు క్షమించండి. మోకాళ్ళ జీవితము లేని అట్టి రీతి క్షమించండి. నేను నలుగురికి సహాయం చేయలేకపోయాను, క్షమించండి. పశ్చాత్తాపపడుచున్నాను. నా మనసులో వేదన తండ్రి, ఇవి నాలో ఉండకూడనివన్నీ కాల్చివేయబడాలి.
నాలో ఉండే నామకార్థత, నిర్లక్ష్యము, సోమరితనము, అవిశ్వాసము, అపవాదికి చోటివ్వడం. అపవాదికి చోటు ఇవ్వకుడు అంటే చోటివ్వడం. అవిశ్వాసంలోకి వెళ్ళిపోవటం, బలహీన పడిపోవటం. ఎప్పుడంటే అప్పుడు బలహీనం. నాకు దేవుడు ఉన్నారు అనే బలము కంటే సైతాను బలహీనత ఎక్కువైపోవటం. దేవుడు నాకున్నారు, నాకు భయం లేదు అనే దానికంటే బలహీనతే అనేక పర్యాయాలు నాపై గెలిచేయటం. నాది తప్పేనైనా క్షమించు, ఆ విషయంలో నన్ను క్షమించు, ఆ విషయంలో నన్ను క్షమించు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం అని. అలాగే నాయనా, నా కోసం, నా పిల్లల కోసం ఏడుస్తున్నానయ్యా. తండ్రి నన్ను క్షమించు, నా కుటుంబాన్ని క్షమించు, నన్ను క్షమించము, నా కుటుంబాన్ని క్షమించు, క్షమించము నాయనా. ఎవరు మట్టుకు వారు మీ మనసులో ప్రార్థన చేయండి. నీ హృదయంలో నుంచి రావాలి ఈ మాటలు. నిజమైన ప్రార్థన చేయాలి. ఇన్నేళ్ళు నిజమైన ప్రార్థన చేయలేదేమో, నిజమైన కార్యము జరగలేదేమో. నిజమైన కార్యము, నిజమైన పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపము కావాలి. వేషధారుల వలె కాకుండా దేవుని కనబడే వారిగా అయిపోవాలి. మనుషులు కనబడేవారు కాక దేవుని కనబడేవారుగా మార్చబడిపోవాలి. అయ్యూట మున్గే దొంగయో ఆశో దుడాయేను నీ నట్టి పాపే నేప్పుడు నేనందు మున్గోదు యేసుండు నాకు మారుగా సిల్వ చామాగా శ్రీ యేసు రక్తమేప్పుడు స్రవించు నాకుగా. నిజంగా ప్రభును చూస్తూ గెత్సేమనే వనములో మోకరించినప్పుడు చెమట కారినట్లుగా, చెమట కాదు రక్తం బయటకు వస్తుంది. రక్త బిందువుల వలె, ఆ చెమట రక్త బిందువుల వలె కారిన ఆ రక్తాన్ని చూస్తూ, ఆ నలిగిపోయిన ప్రభును చూస్తూ, కోర్టులో 39 దెబ్బలు కొడితే వీరి కోపము చల్లారిపోతుందని, ఈ శిక్ష చాలనుకుని 39 దెబ్బలు కొట్టమని పిలాతు చెబితే 39 దెబ్బలకు పొలమును నాగలితో దున్నినట్లుగా శరీరం అంతా దున్నబడిన యేసు వైపు చూస్తూ, దున్నబడిన శరీరాన్ని చూస్తూ, గానుగాలో పడిన ద్రాక్ష ఫలము రీతి తన శరీరము పిండబడి రక్తధారలు చింది ప్రవగి. గానుగలో ద్రాక్ష ఫలాలు వేస్తే గానుగ ఎలాగైతే నలగొట్టేస్తుందో, ఇదిగో నలిగిపోయిన శరీరం, 39 దెబ్బలకు నలిగిపోయిన శరీరము, కొరడాలతో కొట్టిన దెబ్బలకు ఆ చీలిపోయిన శరీరం, చీల్చబడిన శరీరములో నుండి చిందించబడుచున్న రక్తము నా కోసమే, మీకోసమే ఏడవండి అన్నారు కదా.
మీ పిల్లల కోసం ఏడవండి అన్నారు కదా. ఈ రక్తము నా కోసమే. యేసునాథుని తలపై ఉంచబడిన ముళ్ళ కిరీటం నా కోసమే. ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై జల్లాటముల మునముత్తిరా. పాడండి. ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై జల్లాటముల ముత్తిరా. చేతులెత్తండి. ముళ్ళ పోట్లకు శిరము తెల్లడిల్లగా సొమ్మ సిల్లిపోతివే రక్షక. ముళ్ళ పోట్లకు శిరము తెల్లడిల్లగా సొమ్మ సిల్లిపోతివా రక్షక. అందరూ పాడాలి చేతులెత్తి. ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపములకురా పాటలు నొందినావా. ఇన్ని పాటలు నా పాపాల కొరకు ఇన్ని పాటలు అందిన తండ్రి. నన్ను రక్షించడానికి ఇన్ని పాటలు అందిన తండ్రి. దిక్కుమాలిన వాడునైన నన్ను, దరిద్రుడనైన నన్ను, గుడ్డివాడునైన నన్ను, దిగంబరినైన నన్ను పరలోకములో మీ పక్కన కూర్చోబెట్టుకోవడానికి, నేనుండు స్థలములో మీరుండు లాగునన్నట్లు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండని అని వ్రాయబడినట్లుగా అట్టి రీతికి సిద్ధపరచడానికి నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలుందరా. 39 దెబ్బలకు చీలిన శరీరం, ముళ్ళతో కిరీటం మళ్ళీ శిరసు మీద పెడితే ఆ ముళ్ళన్ని గుచ్చుకుపోయి బాధ. ఎంత బాధో. నా శిరస్సుతో చేసే పాపాలకు మీ శిరస్సులో ముళ్ళు, శరీరముతో చేసే పాపాలకి శరీరం అంత గాయాలు. నా పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని ఎత్తుకొని మోసిన దేవుడు, మోసిన ప్రభువు నా యేసునాథా మోస్తున్న తండ్రి. ఏమీ నేరంబు లేక మరణ స్తంభము ఎలా మోయానాయను నా యేసు ఎంతో ఘోరములాయను. ఏమీ నేరంబు లేక మరణ సంభము లేలా మోయా నాయను. పాడండి. నా యేసు ఎంతో ఘోరములాయను. ఈ మానవులు యెరూషలేము బయటకు తీయ నేమి నేరము దోచెను. ఈ మానవులు యెరూషలేము బయటకు తీయ నేమి నేరము దోచెను.
నా కోసమే నాయనా, నా పాపముల కోసమే నాయనా, నన్ను రక్షించడానికే నాయనా, మీ పక్కన కూర్చోబెట్టుకోవడానికే నాయనా, ఇంతకాలం నేను సరిగ్గా మారనందుకు నన్ను క్షమించండి నాయనా, సంపూర్ణుని కానందుకు నన్ను క్షమించండి నాయనా, అపవాదికి చోటిచ్చినందుకు నన్ను క్షమించు. ఎత్తుకుని పోయలేక పడిపోయారు కదయ్యా, నా కోసం నా భారాలను ఎత్తుకున్నారు కదయ్యా. మొయ్యలేక సిల్వా భారము మూర్ఛబోయేనా, మొయ్యాలే మూర్ఛబోయినా, అయ్యయ్యో చోకేనా, యేసయ్యా తూలేనా, మా అయ్యా నిన్ తలపకుండే లాదరి పోయే. యేసయ్యా, మీ సిలువ తలంచుకుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి, ఆ రక్తాన్ని చూస్తుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి. మయ్యా యేసయ్యా, నిన్ను తలంచుకుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి. సిలువను పోయలేక పడిపోయిన నిన్ను తలంచుకుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి. చేతుల్లో ఉన్న మేకలు చూస్తే ఆ కర్ర మీద మీ చేతులు పెట్టి కొట్టగా చేతిలో నుంచి కర్రలోకి వెళ్ళిపోయిన మేకు, 2 చేతుల్లో 2 మేకులు, మీ కాళ్ళల్లో మేకు చూస్తుంటే నా గుండె అదిరిపోతుంది నాయనా. నా చేతులు చేసినట్టి దోషంబు లేకదా, నా చేతులు చేసినట్టి దోషంబు లేకదా. దేవుని ఆత్మ సంచారం జరుగుచు, దేవుడు మన మధ్య ఉన్నారు, ఆత్మ తండ్రి మన మధ్య సంచారము చేస్తున్నారు, భీకరమైన కార్యము చేయడానికి మన మధ్య ఉన్నారు, మనల్ని బలమైన వారిగా చేయడానికి మన మధ్య ఉన్నారు, మా అపవాది మీద శక్తినివ్వడానికి మన మధ్య ఉన్నారు, సైన్యములాగా చేయడానికి మన మధ్య ఉన్నారు, వ్యూహిత సైన్య సమీకర రూపణి వలె చేయడానికి మన మధ్య ఉన్నారు. సంధ్యారాగము చూపట్టుచ్చు, చంద్రబింబమంత అందము గలదాయి, సూర్యునంత స్వచ్ఛమును కళ్ళను కలిగిన వారిగా చేయడానికి మన మధ్య ఉన్నారు, ఫరో యొక్క రథాశ్వములు కలిగిన వారిగా చేయడానికి మన మధ్య ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు నాయనా. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వారిగా చేయడానికి మన మధ్య ఉన్నారు, మన మధ్య ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు, స్తోత్రములు, గరుడా స్తోత్రములు, శివనాథుడా స్తోత్రములు, ప్రత్యతారి స్తోత్రములు, మహోన్నతుడా స్తోత్రములు, శక్తి కలిగిన దేవా మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తోత్రం. దేవాది దేవునికి స్తోత్రం, జీవాధిపతికి స్తోత్రం, అనాది దేవునికి స్తోత్రం, అనంత దేవునికి స్తోత్రం, అనంత దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, అనంత దేవునికి స్తోత్రం, తండ్రియగు తండ్రికి స్తోత్రం, పుత్రునగు తండ్రికి స్తోత్రం, దేవాది దేవునికి స్తోత్రం, జీవాధికారికి స్తోత్రం, అనాది దేవునికి స్తోత్రం, అనంత దేవునికి స్తోత్రం, తండ్రియగు తండ్రికి స్తోత్రం, పుత్రునగు తండ్రికి స్తోత్రం, ఆత్మయుల తండ్రికి స్తోత్రం, త్రిత్వ దేవునికి స్తోత్రం, త్రిత్వ దేవునికి స్తోత్రం, త్రిత్వ దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, త్రిత్వ దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రములు అయినా పలకండి, ఆ మాట పలకండి, ఆ మాట గట్టిగా పలకండి, ఆ మాట గట్టిగా పలకండి. త్రిత్వ దేవునికి దేవునికి స్తోత్రము, త్రిత్వ దేవునికి స్తోత్రము,
అందరూ చెప్పాలి, మౌనంగా ఉండవద్దు, మౌనముగా ఉండవద్దు, మౌనముగా ఉండవద్దు. అందరూ స్తుతి చేయండి, సిలువనాథుని చూసి స్తుతి చేయండి. స్తోత్రము, స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. సిలువ దరిక కర్షించు మీ కలుడను ఘోర పాపిని. సిలువ దరిక కర్షించు మీ కలుడను ఘోర పాపిని. కలుషములు విడ శక్తి నీయుమి. సిలువా ధ్యానము నా కల్వరి గిరి చేరు మనసా. తండ్రి, మీలో ఉన్నవన్నీ నాలోనికి పంపించండి నాయన, మీలో ఉన్నవన్నీ నాలోనికి పంపించండి. నేని వాడనై యుండా కోరేదన్ యేసు ప్రియా రక్షక. నీవు చూపు ప్రేమను కాంచి నన్ను చేర్చు నీ దారిన్. అందరూ నన్ను చేర్చు, చేర్చు, చేర్చు రక్షక. నీవు పడ్డ సిల్వకు. చేతులెత్తి నన్ను చేర్చు, చేర్చు, చేర్చు రక్షక. గాయపడ్డ ప్రక్కకు. అందరూ నన్ను చేర్చు, చేర్చు, చేర్చు రక్షక. నీవు పడ్డ సిల్వకు. అందరూ దయచేసి, చాలా గొప్ప కార్యము జరిగించబడుతుంది. ఈరోజు ప్రార్థన అయ్యేసరికి చాలా పొందబోతున్నావు. ఈ రోజు ప్రార్థన అయ్యేసరికి చాలా ఐశ్వర్యాన్ని, క్రీస్తు ఐశ్వర్యాన్ని పొందబోతున్నావు. ఈ రోజు ప్రార్థన అయ్యే, ఈ సిలువ ధ్యానం అయ్యేసరికి ఒక కొత్త మనిషిగా మార్చబడబోతున్నావు. ఈ రోజు ప్రార్థన అయ్యేసరికి సాతానుని కాళ్ళ కింద నలిపి వేయబడే కార్యము జరిగించబడుతుంది. అందరూ పాడండి, నన్ను చేర్చు, చేర్చు, చేర్చు రక్షక. నీవు పడ్డ సిల్వకు. నన్ను చేర్చు, చేర్చు, చేర్చు రక్షక. గాయపడ్డ చీకటి పోయింది, వెలుగు వచ్చింది. నన్ను చేర్చు, చేర్చు, చేర్చు రక్షక. గాయపడ్డ ప్రక్కకు. చేతులెత్తి పాడండి, నేని వాడనై యుండా కోరేదన్ యేసు ప్రియా రక్షక. తండ్రి, నేను నీ వాడనై, తండ్రి నేను నీ దాననై యుండా కోరేదన్.
నేను నీ వాడునై ఉండ కోరిదన్. నీ సిల్వ గాక ఓ దేవా. పాడండి. నీ సిల్వ గాక ఓ దేవా, దేనిన్ ప్రేమింప నీయకు. నీ సిలువ కాక, సిలువ నాదు కాక నేను ఏది ప్రేమించను, నేను ఏది ప్రేమించను. నాకు ఏది వద్దు. కులము కాదు, మతము కాదు, గోత్రము కాదు, ఏది కాదు, మనుషులు కాదు, బంధువులు కాదు. సిలువనాథుడైన యేసే నాకు కావాలి. నన్నావరించు సర్వమున్ నీ సిల్వాకై నన్నావరించు సర్వమున్ నీ సిల్వాకై త్యాజింతును. పాడండి. నన్నావరించు సర్వమున్ నీ సిల్వాకై త్యాగం. నేను త్యాగం చేస్తాను నాయనా. నా కుటుంబాన్ని, కులాన్ని, అన్నిటినీ త్యాగం. నాకు యేసు తప్ప నాకేం కాదు. కొందరు ప్రాణము త్యాగం చేశారు, రంపాలతో కోయబడ్డారు, కొట్టలతో నరకబడ్డారు, చెట్ల కొమ్మలకి వేలాడు తీయబడ్డారు. త్యాగం, వారిలో త్యాగం చూచాను. నేను కూడా త్యాగశీలిగా నేను ఉంటాను. త్యాగం చేశానయ్యా. నన్నావరించు సర్వమున్ నీ సిల్వాకై త్యాజింతు. రోజు రోజు నేను ఎదుగుతూ ఉంటానయ్యా. రోజు రోజు ఎదుగుతానయ్యా. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు అన్నట్లుగా ఏర్పడడానికి నేను ఎదుగుతానైనా. మీ పాదాల మధ్య ఉంటానైనా. 84 సంవత్సరాల నుంచి మందిరాన్ని విడిచిపెట్టలేదు అన్నా. అలాగే తండ్రి ఈ 40 రోజులే కాదు, ఎప్పుడు మీ సిలువను నేను సిలువనాథుని విడువనైనా. నన్ను ఆవరించు సర్వం. దేవా, నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. మౌనముగా కనిపెట్టుదాము, దేవుని వైపు చూద్దాము.
నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా రుణము నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా నీ రుణము తీర్చ నీవు నా ఋషువై బోధించి నా బదులు చనిపోయి నా వాణ్ణి నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాడి మరువాగల నా కృపానిధి అయ్యున్న పరలోకపు ఘనమైన గొప్ప దేవా మీకు స్తోత్రములు నాయన. శక్తి కలిగిన తండ్రి మీకు స్తోత్రములు నాయన. మీ బలమైన గొప్ప కృపను దేవా మీరు చూపించచ్చు. కార్యక్రమముని మీ బలమైన చిత్తము ప్రకారముగా మీకెంతో మహిమకరముగా దేవ ప్రతి ఒక్కొక్కరి కార్యక్రమంలో ప్రతి వారికి ఆత్మలకు గొప్ప బలముగా జరిగింప చేయబడుట కృప చూపించారు తండ్రి. మీకు స్తోత్రాలు. వ్రతము కలిగి 40 దినాలు సిలువ ధ్యానాల్లో సిలువ యొక్క యేసుక్రీస్తు ప్రభువారికి సిలువ కార్యమును శ్రమను గాయములను ధ్యానించి క్రీస్తునందు సంపూర్ణంగా చేయబడినట్లు మీ కార్యములను జరిగించి మహిమ ఘనత కీర్తి పొందుమని మేఘమెక్కించమని పెండ్లి కుమారునిగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును కాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయి. మడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలకు తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము మీరయ్యున్నారు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము. అపవాది క్రియలకు లయ. ప్రభు యేసు రక్తమునకు జయము. అపవాది క్రియలకు లయ. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము. అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రికి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దీవెన సదా మీకెల్లరకు తోడుగా ఉండి 40 దినముల ధ్యానములు దేవుడు ఆత్మీయంగా జరిగించబడు కృప చూపి పరిశుద్ధాత్మనిచ్చి నడిపించి సంపూర్ణులుగా చేసి మేఘమెక్కించునుగాక. ఆమేన్. నిత్యము దేవుడు మహిమనందునుగాక. ఆమేన్. కలువలుగా రక్తమెల్ల కారుచుండెను, కలువలుగా రక్తమెల్ల కారుచుండెను, పాలకుండవు యేసు చాలి మారుచుండెను, మారుచుండెను, మారుచుండెను. పాపమెరుగ నటి
శాపవాక్యములను పల్కి శ్రీమాలు పెట్టిరి శ్రీమాలు పెట్టిరి శ్రీమాలు పెట్టిరి మరునాథ